ఓకే రెడీయా అన్నా? నిజంగా చెప్పంటే కళ్యాణ్ రామ్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవ్ కొట్టినందుకు నిజంగా మీ గుణం ఎంత మంచిదో నిజంగా చెప్తున్నా. సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక తల్లి సెంటిమెంట్ అంటే ఎలా చూపించానో ఒక తల్లి సెంటిమెంట్ తీసి సార్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే తల్లికి మించిన దైవం అంటే మన తల్లికి ఎంత త్యాగం చేసినా తక్కువనే. లాస్ట్కి ఉంటా చూసినామా తల్లి కోసం అనేది నరికేసుకుంటాడు. అంటే దానికి మించిన ఏం దారి లేదు ఆయనకి. తల్లి కోసం త్యాగం చేస్తాడు చూడు. హ్యాట్సాప్ సార్ నిజంగా చెప్తున్నా. సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయశాంతి గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. ఎందుకంటే కర్తవ్యంలో చూసినామంటే చాలా సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసిండు. ఈ ఇంట్లో తీసిన సినిమా క్యారెక్టర్లో ఒక డిఫరెంట్గా చేసింది. నిజంగా చెప్తున్నా. అసలు సోహెల్ ఖాన్ గారు ముందుగా సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక విలన్ క్యారెక్టర్ చేసిండు. ఇలా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్ అయినా కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. మీరు యాక్టింగ్ చాలా బాగా చేసారు సార్, చాలా బాగుంది. విజయశాంతి గారు ఫైట్స్ చాలా బాగా చెప్తున్నా. ఫైట్స్ చాలా బాగా చేసింది, ఒక డిఫరెంట్గా చేసింది, ఒక కొత్తగా చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మనం అంతా బాగా చేసింది సార్. నిజంగా చెప్తున్నా సార్, మీరు ఇలాంటి సినిమా తీయడానికి ఎలా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక అమ్మాయి బర్త్డే పాట ఉంటుంది, ఆ పాట కూడా చాలా బాగుంది. ఒకటే చెప్తున్నానా, ప్రతి తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తారో తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తారో ఈ సినిమా వస్తే తెలుస్తుంది. తల్లిని కష్టపెట్టద్దు, తల్లిని మంచిగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ అన్న. మన పటాసు బింబిసారా తర్వాత మంచి పెద్ద హిట్ కొట్టాడు. ఒక కామెడీ లేదు కానీ సినిమా అంతా అదిరిపోయింది. మంచి కంబ్యాక్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్ అన్న. క్లైమాక్స్లో అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు కొంతమంది లేడీస్. ఆవిడ ఏ సినిమాలు ఉంటే శివుడు సినిమా హిట్ అని చెప్పి ఆవిడ అల్ల మన సర్లేని కొరకు ప్రూవ్ చేశారు. దీంట్లో మదర్గా బాగా చేశారు. బాగుంది ఓవరాల్గా బాగుంది, చాలా బాగుందండి. మన మ్యూజిక్ కూడా బీజిఎం కూడా బాగా కొట్టారు. డైరెక్టర్ ఎవరు తెలియదు కానీ అతనికి మంచి హిట్ పడింది సినిమా. కామెడీ ఒకటే లేదు, మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. మాస్ ఆడింది బాగా నచ్చింది. అవునవునవును. క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, ఒంటి చేతితో చేస్తాడు. అది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. పాపం ఆ చైన్ నరుకుని సీన్కి అందరూ కళ్ళ నీళ్ళెట్టుకుంటారు. అది చాలా బాగా చూపించారు. ఎమోషనల్గా చాలా ఫీల్ వచ్చేస్తుంది. థ్రిల్లర్, ఇది ఒక పవర్ ప్యాకెట్ థ్రిల్లర్ అనుకోవచ్చు. కళ్యాణ్ రామ్ గారి సినిమాలు అంటేనే కొద్దిగా యాక్షన్ సీన్స్ బాగా హైలైట్ చేస్తారు. బట్ దీంతో ఒక ట్విస్ట్ కూడా ఏంటంటే మదర్ సెంటిమెంట్ కూడా ఒక ప్రొఫెషన్కి ఒక ఫీల్కి విజయశాంతి గారిని డామినేట్ చేసే విధానంగా కొడుకుని డామినేట్ చేసే విధానంగా విజయశాంతి గారి వీళ్ళ కెమిస్ట్రీ కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా స్క్రీన్లీ చేశాడని చెప్పచ్చు. సొసైటీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ సొసైటీ నిమిత్తము వీళ్ళ వర్షన్ ఏంటి అనేది ఎండ్ కూడా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. వాచబుల్ మూవీ బ్రో. సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు బ్రో. ఒకసారి కొన్ని షార్ట్స్ ఉంటాయి బ్రో, కొన్ని షార్ట్లకు మాత్రం నాకు సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు. అప్పట్లో మన పెద్ద ఆయన ఎలా చేస్తారో అలా ఆ కళ్ళు, ఆ తేజస్ మాత్రం అలానే గుర్తొచ్చింది బ్రో. మదర్ సెంటిమెంట్ అంటూ ఇప్పుడున్న లోకంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టేటోడే లేడు బ్రో. ఒంటి చేతి నరుక్కొని ఫైట్ చేసేటోడు ఎవడు బ్రో. సినిమా అంటే రియాలిటీగా ఉండాలి బ్రో. ఇప్పుడు బలగం సినిమా తీసుకుంటే ఓ రియాలిటీగా ఓ అన్నతమ్ముల రిలేషన్ అట్లా చూపించారు. ఈ ముందు బ్రో చేతి నరుక్కొని ఒంటి తల రాముల్లా ఒకటి ఫైట్ చేశారు బ్రో. 100 మందితోని ఒంటి చేతులు లేకుండా ఫైట్ చేసే ధీరుడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే మీరు చెప్పండి, అప్పుడు సినిమాకి మేము ఇంకో 10 మందిని తోలిస్తాం. అంటే నెగిటివ్ రివ్యూ అని కాదు, సినిమా బెటరే, బట్ అంతలా ఎలివేషన్ ఏం లేదు. ఏడబడతా ఆడ ఎమోషన్ 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 అమ్మ కోసం చేయి నరుకుండంటే అలాంటి సైకో ఎవడు ఉంటాడు బ్రో. వీర లెవెల్ విత్ ఇన్ సెకండ్స్ లా చేయి నరుకొని విషయం చెప్పిందంటే ఏడైనా చూడలే బ్రో, ఏ మూవీలో చూడలే. ఇట్లా ఉండే మూవీ అయితే మామూలుగా లేదు బ్రో. అసలు విజయ్ అన్న కళ్యాణ్ అన్న ఏం చేసిండు బ్రో యాక్టింగ్, నాకు అర్థమే కావట్లే బ్రో. అసలు లేటుగా వచ్చి లేటెస్ట్గా చూసింది మూవీ, లేటెస్ట్గా చూసింది మూవీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీకి ఆవిడ ఆర్మీ తీస్తే బెటర్ బ్రో. ఆర్మీకి అయితే మస్తు సెట్ అవుతుంది. పోలీస్ కూడా వీర లెవెల్, గుర్రి పెడితే గుడికి మనం దిగిపోవాలి బుల్లెట్. అట్లుంది విజయశాంతి డైరెక్షన్ కానీ ఆ యొక్క స్టోరీ కానీ. స్టోరీ మైండ్ బ్లోయింగ్ ఉంది. స్టోరీకి అయితే పేరు లేదు. కానీ ఒకటి డిసప్పాయింట్ ఏమైనామంటే ఒక్కొక్కడు కొట్టే లెవెల్కి పాయింట్ గుర్రి కొడితే మళ్ళీ ఎవడైనా పడాల్సిందే. అట్లుంది గుర్రి. మామూలుగా చేయి నరుక్కోండి బ్రో, అమ్మ కోసం చేయి నరుక్కోండి బ్రో. అమ్మ కోసం చేయి నరుక్కోండి అంటే ఎవ్వరు చూడలే ఈ మూవీలలో. ఎవ్వరిని చూడలే నేను.